హలో హాయ్ ఫ్రెండ్స్. నేను పోలాండ్లో ఉన్నాను ఫ్రెండ్స్. పోలాండ్లో మా ఫ్రెండ్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఒక మొబైలు అండ్ మౌత్ సెల్ఫీ స్టిక్. అంటే ఎందుకు గిఫ్ట్ ఇచ్చారని మీరు అడగచ్చు. అంటే నేను యూట్యూబ్ ఛానల్ తీస్తానని కొంచెం సరదాపడ్డాను. అయితే మా ఫ్రెండ్ అన్నారు, యూట్యూబ్ ఛానల్ తీసే ముందు నీకు కావాల్సినవి ఈ 3 మంచిగా ఉంటే పర్లేదు తీయొచ్చు నార్మల్గా అని చెప్పారనమాట. అయితే ఇది మౌత్ ఒకటి, సెల్ఫీ స్టిక్ ఒకటి, అలాగే ఫోన్ కూడా నాకు ఒక గిఫ్ట్గా కొనేసి ఇచ్చారు యూట్యూబ్ ఛానల్ చేయమని. దీంతో నేనైతే పోస్ట్ చేస్తాను వీడియోస్. యూట్యూబ్ స్మార్ట్ ఫోను పర్లేదు, నా యూట్యూబ్ ఛానల్కి అయితే కొద్ది రోజుల వరకు ఇది సరిపోద్ది అనిపించింది. గిఫ్ట్ ఫ్రెండ్ ఇచ్చింది ఎప్పుడు కూడా గుర్తింపుగా ఒక వీడియో అయితే పోస్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఇంకా ముందుకి తీస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్టుగా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మొదటిసారి చూసే వాళ్ళు అయితే నా ఛానల్ ఇష్యూ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఒక్కొక్క దీని కాస్ట్లీ అంతని ఇండియా మనీ, పోలాండ్ మనీ ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చైతే ఇక్కడ డబ్బులు చూసుకుంటే, పోలాండ్ డబ్బులు చూసుకుంటే 150 రూపాయలు, అంత ఇండియా మనీ చూసుకుంటే 3000 రూపాయలు. ఇదైతే 100 జిలోటి ఇక్కడ డబ్బులు, పోలాండ్. ఇండియా డబ్బులు చూసుకుంటే 2000. ఈ ఫోన్ చూసుకుంటే ఇక్కడ డబ్బులు వచ్చి 1200, ఇండియా మనీ వచ్చేమో 24000. నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్లతో నేనైతే యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తాను వీడియోస్. ఆ వీడియో నచ్చితే మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోలతో ఇంకా ముందుకు చేస్తాను. మీరు ఫ్రెండ్స్ ఉంటే మర్చిపోకండి, మీ ఫ్రెండ్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు గుర్తింపు ఉన్నది. గుర్తింపుగా ఇచ్చే వస్తువుని ఎప్పుడు కూడా మనము చెప్పుకోవాలి 10 మంది ఫ్రెండ్స్కి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు తీస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బాయ్. పోలాండ్లో సమ్మర్ బ్రో, మేమందరం అయితే బ్యాచ్ మొత్తం మా ఫ్రెండ్స్ అందరం బయలుదేరాము సైకిల్ జర్నీ చేసుకుంటూ. మినిమం అయితే 30-45 కిలోమీటర్స్ చెరువుకుని మేము సిటీకి. అయితే మరి ఇంకా క్లైమేట్ బాగుంది, మంచి ఫుల్ ఎండ ఉంది, 35 అవుతుంది ఈరోజు ఎండ అని చెప్పేసి ఇంకా నిర్ణయించుకున్నాం. సైకిల్ జర్నీ చేసాము. చేయడానికి ఫుల్గా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకంటే ఎంత ఎండలో వెళ్తే అంత వాటర్లో స్విమ్మింగ్ చేయొచ్చు, మంచి స్నానం చేయొచ్చు అని చెప్పి బయలుదేరాము. వచ్చాక బోట్ అయితే చూసాము, బోట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే అక్కడ వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం. ఒక టికెట్ వచ్చేస్తే ఒక మనిషికి వచ్చేమంటే ఇక్కడ డబ్బులు అయితే పోలాండ్ డబ్బులు అయితే 20 జిలోటి, ఇండియా డబ్బులు వేసుకుంటే 500 రూపాయలు ఒక మనిషికి వచ్చి. అలాగే మేమైతే 5 మెంబర్స్ డిసైడ్ అయినాము ఒక బోట్కి. దాంట్లో వెళ్ళవలసిన 5 మాత్రమే, 6 వాళ్ళకి ఇంక ఛాన్స్ లేదు. అయితే మేము సిద్ధం అయిపోయాము, టికెట్ తీసుకొని ఇంకా బాహుబలి సినిమాలాగా యుద్ధానికైతే సిద్ధంగా బయలుదేరాం. మాకు అవి ఫస్ట్ టైం కదా, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాడలను ఎప్పుడు పడవలను ఎప్పుడు తిరగలేదు బయటికి. మేమైతే ఈరోజు ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చూస్తే కూలింగ్ ఉంటుంది. ఈ కూలింగ్ ఉండడం వల్ల ఏంటంటే మేము ఎప్పుడు వాటర్లోకి వెళ్ళి స్నానం చేయడం గట్రా ఎప్పుడు చేయలేదు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఈ సమ్మర్లోనే మంచి ఎండని చూసుకుంటూ మేమైతే బయలుదేరుతాము స్నానంకి వెళ్ళడానికి. మేము వెళ్ళే టైంకి అయితే ఒక బోట్ అయితే మంచి ఖాళీగా దొరికింది. ఆ బోట్ అయితే టికెట్ తీసుకొని మాట్లాడాము, చూసాము. ఇంకా మనకైతే సరిపోద్ది ఫ్రెండ్స్, మన 5 అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. అయితే అందరం, ఎందుకంటే బోట్ అయితే మాకు మేమేటనుకున్నామంటే అది దానికి కాలు దగ్గర పెడలు అయితే ఉంటాయి, ఆ కాలు పెడలు తొక్కుతూ వెళ్ళాల. దాని పెడలు వేయడం అయితే మాకు తెలుసు, కానీ రైట్ సైడ్ తిరగాల లెఫ్ట్ సైడ్ తిరగాల అంటే మాకు తెలియట్లేదు. ఎందుకంటే అది తొక్కేటప్పుడు కాలుతో మనం తొక్కితే ముందుగా అయితే వెళ్తుంది, కానీ వెనక్కి రాదు. రెండోది పడవ అయితే ఎక్కిస్తాము,
పడవ ఎక్కిన తర్వాత అది ఫ్రంట్కి అయితే వెళ్తుంది కానీ లెఫ్ట్ సైడ్ తిరగాల, రైట్ సైడ్ తిరగాల, దీని గురించి అయితే మాకు తెలియదు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఇది పడవ ఎక్కడం కదా, దాని గురించి ప్రాసెస్ తెలియదు. కానీ మేము ఒకటి అది ఎక్కే ముందు కూడా ఆ పడవ డ్రైవర్ని మేము ఒక మాట అడగవలసింది. ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ తిరగాలంటే ఏం చేయాలి, రైట్ సైడ్ తిరగాలంటే ఏం చేయాలి అని ఒక మాట వాళ్ళకి అడుగుంటే బాగుండు అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థం అవ్వలేదు. ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్తో తిరగాలి, రైట్ సైడ్ తిరగాలని చెప్పేసి వెంటనే మళ్ళీ ఆయన నెంబర్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేసి మేము మాట్లాడాం, ఇది ఎలాగ డ్రైవింగ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తిరగాలంటే ఏం చేయాలంటే ఆయన చెప్పారు, అక్కడ ఒక లేవర్ ఉంటుంది, ఆ లేవర్ రైట్ సైడ్ నొక్కితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నొక్కితే రైట్ సైడ్ వస్తుంది అని చెప్పారు. ఇంకా రెండు ఆప్షన్లు ఉన్నాయి దానికి. మూడోది ఇంకేమంటే మన కాల్ దగ్గర సైకిల్ లాగా పెడల్ తొక్కుతూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నారు. ఇంకా అప్పుడైతే మాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అది చాలా పెద్ద చెరువు. ఆ చెరువు మధ్యకి వెళ్ళాము, మాకు ఎలా ఉందంటే అలా ఉంది. ఆ ఎంజాయ్ అయితే మేము ఎప్పుడు చూడలేదు, చేయలేదు ఇటువంటి ఎంజాయ్. ఫ్రెండ్స్ అందరం చేసాం ఫుల్ ఎంజాయ్. ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఇంకా బయట ఉండిపోయారు, ఎందుకంటే వాళ్ళకి సరిపోలేదు ప్లేసు. ఇది 5 మెంబర్స్కి మాత్రమే ఈ పడవ మీద వెళ్ళడానికి అవుద్ది అని చెప్పేసి ఇంకో నెక్స్ట్ సరి మనం వెళ్దామని చెప్పేసి వాళ్ళైతే ఉండిపోయారు. మేమైతే బయలుదేరాము. పెడలు తొక్కుతుంటే కాలు పీకేస్తున్నాయి, కానీ తప్పదు. మినిమం అయితే ఆ చెరువు లెంత్ మినిమం ఒక 500 కిలోమీటర్ల 500 ఎకరాలు అయితే ఉంటుంది. కానీ మేము అంతవరకు అయితే తొక్కలేకపోయాము. ఎందుకంటే ఆ ఇచ్చే డబ్బులకి ఆ టైమింగ్ కూడా గంట మాత్రమే ఇచ్చారు. ఈ గంటలో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి తొక్కుతూ అంటే కొంచెం కాళ్ళు గట్రా పీకినాయి అని చెప్పేసి అయితే మేమైతే చెరువు మొత్తం అయితే తిరగలేదు. చాలా వరకు ఉంది చెరువు. అలాగే చాలామంది స్నానాలు అన్నీ స్నానం చేయొచ్చు, అన్నీ ఫుల్ ఎంజాయ్. అందులో ఇద్దరికి అయితే సరిగ్గా చెరువులో స్నానం చేయడంలోన ఈత కొట్టడం రాదు. బోట్ ఎక్కామే కానీ వాళ్ళిద్దరికే కొద్దిగా భయం వేసింది, మా ఫ్రెండ్స్కి. నాకు కూడా భయం వేసింది. ఎందుకంటే వాటర్ మధ్యలోనే ఏమైనా అయితే పరిస్థితి ఏంటి, బయటికి వెళ్ళడానికి అలాగా చాలా లోతు చెరువు, భయం వేసింది. కానీ బయటకు చెప్పుకోలేము, ధైర్యంగా ఉన్నాం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే సూపర్గా ఉన్నామంటున్నారు వాళ్ళు. కానీ బాధ మాత్రం బయటకు వచ్చిన తర్వాత చెప్పుకోలేము, ఎలా అనిపించింది అంటే అలాగ అనిపించిందని. ఈ పిచ్చ కామెడీ అయిపోయింది మాకైతే. ఎందుకంటే దాని గురించి మేము క్లారిటీగా అక్కడ డ్రైవర్కి ఏమీ తెలుసుకోలేదు. టికెట్లు తీసాము, పడవ ఎక్కేసాము, ఇది మాత్రం మాకు తెలిసిందనమాట. అందువల్ల పడవ వాటర్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మేమైతే కొంచెం భయపడ్డాం. కానీ ఒకరికొకరు చెప్పుకోలేదు ఆ భయం అనేది. ఎందుకంటే చుట్టూరు చూస్తుంటే ఫుల్ జనాభా, వాటర్లో నా ఆనందం, ఆ చల్లగాలి, అబ్బబ్బా చెప్పలేని బాధ, హ్యాపీనెస్ అయితే ఉంది ఫుల్గా అని చెప్పేసి అయితే మంచిగా మేమైతే సగం వరకు 1/1 సైకిల్ తొక్కినట్టుగా అలాగా 1/1 అయితే చేంజ్ అయ్యాము, డ్రైవింగ్ చేసాము. మరి ఇంకా టైం చూసుకుంటే మేమైతే తొక్కుతాము, ఎందుకంటే ఇంకా స్పీడ్ తొక్కితే ఇంకా కొంచెం చెరువు లోపలికైతే ఇంకెళ్ళొచ్చు. కాకపోతే మేమైతే అలా మాట్లాడుతూ కొంచెం అలా నిదానంగా తొక్కుని వెళ్ళాము. గంట జర్నీ చేసాము. తర్వాత గంట అయిపోయిన తర్వాత మేము వస్తాము. వచ్చిన తర్వాత చెప్పాము, ఒకరికొకరు బాధలు చెప్పుకొని, ఓరు బాబోయ్ వాటర్ మధ్యకి వెళ్ళాము, ఎలా ఉందంటే అలా ఉంది, నాకు భయం వేసింది, వాటర్లో మునిగిపోతే ఏంటి బయటికి రాలేకల్లా చచ్చిపోతాకల్లా భయం వేసింది అంటే ఇంకో ఫ్రెండ్ కూడా అలాగే అంటలేడు, అవునరా బాబు పరిస్థితి ఏంటి ఇలా మారిపోయింది, ఆనందం అయితే ఉంది కానీ బాధ అయితే చెప్పలేకపోతాను అని చెప్పేసి ఒకరికొకరు అదొక రకం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానంకి రెడీ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే వాటర్లో ఫుల్గా సైకిల్ తొక్కినట్టు ఫుల్ తొక్కాం, ఎక్సర్సైజ్ అయితే ఫుల్గా అయిపోయింది. ఆ తర్వాత మేము ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత స్నానం చేసాం. మినిమం ఒక గంట సేపు ఫుల్ స్విమ్మింగ్ చేసినాం. స్నానం అయిపోయిన తర్వాత తప్ప మా ఫ్రెండ్స్ అందరు రెడీగా ఉన్నారు, ఏంటి ఇంటికి వెళ్దామని చెప్పేసి. అయితే అక్కడ ఫుల్ కలరింగ్ అర్థమైంది. చిన్న పిల్లలకు కూడా ఈత రాకుండా కూడా ఈత నేర్పుతుంటారు. చిన్న పిల్లలకి మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ ఇటువంటి పిల్లల నుంచి 5 ఇయర్స్ వరకు ఒక స్విమ్మింగ్ అన్నీ నేర్పుతారు అన్నమాట. అక్కడ పెద్ద బీచ్లో ఉంటారు, చాలామంది ఉంటారు. ఆ ఎండ వల్ల ఏంటంటే చాలామంది అక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు, అక్కడ టవాళ్ళు వేసుకొని మంచిగా పడుకుంటారు, బాగా ఎంజాయ్ అవుతుంది. ఈరోజు వీడియో ఇది.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ విషయం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో ఇంకా ముందుకు తీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే నాది స్మార్ట్ ఫోను, పెద్ద కెమెరా కాదు, అలాగే నేను చెప్పేసి పెద్ద కాస్ట్లీ ఫోన్ కూడా కాదు. నా ఫ్రెండ్ ఇచ్చాడు మొబైల్, ఆ మొబైల్తో నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెలి వాడిగా వేస్తే, ఈ పోకిరి పొగరును కాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు